నమస్కారం మేడం. నమస్తే నమస్తే. వన్ అవర్లో డిశ్చార్జ్ చేస్తాం మేడం. డిశ్చార్జికి తొందర ఏం లేదు. కావాలంటే ఇంకో పూటైనా ఉంటాం. తనకి మాత్రం పూర్తిగా తగ్గాలి. అవసరం అనుకుంటే మేము చెప్తాం కదా మేడం. షీఈ్ ఆల్ రైట్. అమ్మమ్మ గారు, సీత మెల్లగా మెల్లగా. పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? జ్వరం తగ్గిపోయిందిగా. జ్వరం గురించి కాదమ్మమ్మ గారు, నేనే దొంగతనం చేయలేదు. బుద్ధి లేని వాళ్ళు అన్న మాటలు పట్టించుకుంటావేమిటి? నిన్ను దొంగ అన్నవాళ్లే పెద్ద దొంగల ముఠ. అవునే, ఆ పనికిమాలినోళ్ళు అన్న మాటలు పట్టుకొని నువ్వు బాధపడితే ఎలా? నువ్వు నా కూతురివమ్మా. దొంగలకి బుద్ధి చెప్పేదానివే కానీ దొంగతనం చేసేదానివి కాదమ్మా. మేము నమ్ముతామా అమ్మా సీత? నువ్వెలాంటిదానివో మాకు తెలీదు. చాలా బాధగా ఉంది తాతయ్య. సీత, నువ్వు అలా మూసిని కన్ను తెరవకుండా పడుకుంటే మేవుగా లేవమ్మా. నువ్వు అమ్మమ్మ గారు అని పిలిచాకే నాకు ప్రాణం వచ్చింది. ఏడవకు, ఏడవకమ్మా. అమ్మగారు, సీత, మా ప్రాణాలు తీయటానికి మీకు ప్రాణాలు వస్తూనే ఉంటాయి. నా మనవడు, నా ముని మనవడు, వాణ్ణి పెంచా వీణ్ణి పెంచుతా, వీడంటే ప్రాణం వాడంటే ఊపిరి అని అన్ని కబుర్లు చెప్పి వాడి అన్నప్రాసనాన్ని తెలిసి కూడా వదిలేసి ఇక్కడ జాగారం చేయటమేంటి? దొంగల్ని ఓదార్చి ధైర్యాలు చెప్తున్నారా? వాడి అన్నప్రాసన కంటే వీళ్ళ పరామర్శలు ఎక్కువయ్యాయా? నువ్వు రా అమ్మమ్మ, నువ్వు రా. ధ్వంసన వైరిజృంభణ విశృంఖతీక్షణ సంహారయజ్ఞమశిష్ట రక్షణ ధర్మార్థ స్థాపన ధ్వంసన వైరిజృంభణ విశృంఖతీక్షణ. ఏంటిది? దొంగల్ని ఒళ్ళు పడుకోబెట్టుకొని దొంగ అన్నోల్ని కొడతావు? అదుపు, అదుపులో పెట్టుకో నోరు, లేకపోతే ఈ చక్రాల బండి కిందేసి తొక్కేస్తాను. జాగ్రత్త. ఎవరే దొంగ? ఎవరినే నువ్వు దొంగ అనేది? నీకన్నా ముందు పుట్టి నిన్నెత్తుకుని ఆడించింది అది. ముద్దులు సుద్దులు చెప్పిన నీ అక్కని ఇప్పుడు నువ్వు దొంగ అంటావా? నీకోసం, నీ కాపురం కోసం నీ తప్పులు తన మీద వేసుకుని నిన్ను కాపాడినాది
ఇవాళ దొంగ అయిందా? కళ్ళు మూసుకుపోయాయా? జ్ఞాన నేత్రాలు చిట్లిపోయాయా? చూడవే, దాని మొహం చూసి మాట్లాడు. సిగ్గుమాలిందానా?